ఆమె తిరిగి రాజకీయాల్లో రీయాక్టివ్ కావాలనుకున్నారట. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నించారు. తన సొంత నియోజకవర్గంలో తనకున్న పట్టును అధిష్టానానికి రుచి చూపించాలని భావించారు. వచ్చిన అవకాశాన్ని తన రీఎంట్రీకి ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అధిష్టానం మాత్రం ఆ నేత విషయంలో అంత సుముఖంగా లేదట. చివరి నిమిషంలో మేడం గారి ప్లాన్ ఫెయిల్ అయింది. మరి మేడం గారు ఇప్పుడు ఏం చేస్తారు? ఆమె వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మేకతోటి సుచరిత పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికలలో తన సొంత నియోజకవర్గమైన ప్రతిపాడును వదిలి పార్టీ ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో తాడికొండ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీలో అంత యాక్టివ్గా లేరు. అయితే తన భర్త దయాసాగర్ను రాజకీయ రంగప్రవేశం చేయించాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అధిష్టానం అంతగా పట్టించుకోలేదు. కొంతకాలం స్తబ్దుగా ఉన్నారు. అయినా పార్టీ కేర్ చేయలేదు. ఇక ఇలా అయితే తన పొలిటికల్ కెరియర్ ముగుస్తుందని భావించారట. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం ప్రతిపాడుకు తనను సమన్వయకర్తగా నియమించుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. ఇలా అయితే కుదరదని ఏకంగా జగన్ను కలిసి తన మనసులో మాట తెలిపారట. అయితే 2024లో పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయి కిరణ్ కుమార్ నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండడంతో ఏ విషయాన్ని అధినాయకుడు చెప్పలేదు. మనస్సులో మాట బయట పెట్టలేదు. తన సొంత నియోజకవర్గంలో తనకున్న పట్టును తెలియజేసే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారట మాజీ మంత్రి సుచరిత. ఈ క్రమంలో గతంలో జరిగిన ఎంపీపీ ఎంపిక పంచాయతీని వాడుకోవాలని ప్రయత్నించారు. గత ప్రభుత్వంలో ప్రతిపాడు ఎంపీపీ పదవిని వైసీపీ దక్కించుకుంది. అప్పుడు చెరో 2.5 సంవత్సరాలు పదవిలో ఉండేందుకు సభ్యులు ఆమోదం తెలిపారు. అన్నమ్మకు మొదటి 2.5 ఏళ్లు, సువార్తమ్మకు చివరి 2.5 సంవత్సరాలు పదవిలో ఉండే విధంగా పరస్పర అంగీకారం జరిగింది. 2024 ఎన్నికలలో వైసీపీ ఓడిపోయింది. అప్పటి నుంచి ఎంపీపీ మార్పు అంశానికి అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే అన్నమ్మపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా స్థాయి నాయకుల వద్ద పదే వెళ్లి ఒప్పందం ప్రకారం సువార్తమ్మను ఎంపీపీ చేయాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు వైసీపీ నాయకులు. అయితే ప్రతిపాడు మండల పరిషత్తులో వైసీపీకి 9, టీడీపీకి 2, జనసేనకు 1 ఎంపీటీసీలు ఉన్నారు. 9 మంది వైసీపీ ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. సుచరిత గైడ్ లైన్స్ లో నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇది గమనించిన ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జి బలసాని కిరణ్ కుమార్ 9 మందిలో ఒకరిని తన వైపు తిప్పుకున్నారు. ఎవరూ కూడా అవిశ్వాసం పెట్టకూడదని చెప్పారు. అయితే సుచరిత ఆదేశాల అనుసారం అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇది గమనించిన అధిష్టానం అవిశ్వాస తీర్మానానికి వైసీపీ ఎంపీటీసీలు హాజరు కాకూడదని ఆదేశించింది. వైసీపీ ఎంపీటీసీలు అవిశ్వాసానికి హాజరు కాకపోవడంతో అధిష్టానం ఊపిరి పీల్చుకుంది. అవిశ్వాసం పెట్టి ఎంపీపీని మార్చి తన పట్టును అధిష్టానానికి చూపాలని భావించిన సుచరిత ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. 2024 ఎన్నికల సమయంలోనే నియోజకవర్గానికి వచ్చి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన పార్టీ విధేయుడిగా ఉంటున్న బలసానికి అధిష్టానం ఇచ్చిన ప్రాధాన్యత అర్థమవుతోంది. లోకల్ నాయకులైన తనకే వైసీపీ పార్టీ క్యాడర్ నాయకులు అండగా నిలుస్తారని భావించి సుచరిత బోల్తా పడ్డారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి వైసీపీ ఎంపీటీసీలు హాజరైతే పార్టీలో ఉన్న విభేదాలు బయటపడేవి. కానీ అధిష్టానం అడ్డుకోవడంతో ఆ గండం గడిచింది. మరి సుచరిత ఇంతటితో ఆగుతారా, లేక మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు పార్టీలో కలిగిస్తారో వేచి చూడాలి. ప్రతిపాడు ఇన్ఛార్జి ఇస్తే తాను పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియచేసిన అధిష్టానం సుచరితకు అంతగా ప్రయారిటీ అయితే ఇవ్వడం లేదట. బలసాని ప్లేస్లో తనను నియమించాలని స్వయంగా జగన్ను అడిగినా పాజిటివ్ సంకేతాలు రాలేదట. మరి సుచరిత పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకుంటారో, లేక పార్టీలో విభేదాలు సృష్టించి తనకు నియోజకవర్గంలో ఉన్న పట్టును నిరూపించుకుంటారో వేచి చూడాలి.